ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి మంగళవారం రాత్రి ముగిసింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ పరిణామం ఏ రకంగా మారుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిణామానికి పులి స్టాప్ పడింది. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ఆల్మోస్ట్ ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి ఈ వార్ ముగిసినట్టే అని చెప్పొచ్చు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు మరో 2 వారాలు గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు ట్రంప్. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఇలా రాసుకువచ్చారు. పాక్ ప్రధాని షరీఫ్ అసీం మునీర్తో మాట్లాడాను. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు. హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నా అని ట్రంప్ తన పోస్ట్లో రాసుకువచ్చాడు. ఇకపోతే అమెరికా అంగీకరించిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ కూడా తాజాగా అంగీకరించింది. పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని వెల్లడించింది. సోదరభావంతో యుద్ధం ముగింపునకు కృషి చేస్తున్న పాక్ ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాల పాటు హార్ముజ్లో రాకపోకలు సాగుతాయని పేర్కొంది.